దివి వడిత్య మనందరికీ తెలిసిన అమ్మాయి. మంచి హైట్, మంచి కటౌట్ ఉన్న అమ్మాయి. మరి తిను అడపాదడపా సినిమాలు చేస్తూ రీసెంట్ గా బిక్నీతో ఫోటోలు అప్లోడ్ చేసింది. ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. అయితే దివి వడిత్య ఒక తన జీవితంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని తను సోషల్ మీడియాలో పంచుకుంది. అదేంటంటే తనకి పుష్ప సినిమా చేసిన గాయం అంత ఇంత కాదు, కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అని చెప్పేసి దివి వడిత్య అంటున్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. సినిమా విషయానికి వచ్చేసేపాటికి షూటింగ్ టైంలో చాలా సీన్స్ వాళ్ళు షూట్ చేస్తారు. కానీ అవుట్పుట్ వచ్చేసేపాటికి థియేట్రికల్ గా రిలీజ్ అయ్యేపాటికి అందులో చాలా అంటే చాలా సీన్స్ కట్ చేసేస్తూ వస్తారు. ఇది రెగ్యులర్ గా సినిమాలో జరిగే ఫార్మేటే. దీనికి చాలా మంది ఆర్టిస్టులు అందరూ అలవాటు పడిపోయారు. మనం అబ్జర్వ్ చేస్తే కనుక పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, విలన్స్ కావచ్చు, ఇలా ఎంత మంది నోటు విన్నా నేను ఆ సీన్ చాలా బాగా చేశాను కానీ డైరెక్టర్ గారు ఆ సీన్ కట్ చేసేసారు, చాలా లెంతీ ఉందన్నారు, అక్కడికక్కడ క్రిమ్ చేసుకుంటూ వచ్చేసారు. ఇట్లా చాలా మంది చెప్తూ ఉంటారు. దీనికి అలవాటు పడిపోయారు. కానీ అలవాటు పడని వాళ్ళు మాత్రం గాయాల పాలవుతున్నారు. మరి దివి విషయంలో కూడా ఇదే జరిగింది. దివి మనకి పుష్ప 1లో ఒక రిపోర్టర్ గా కనిపించింది, ఇది మనందరికి తెలిసిందే. సో అక్కడ తనకి ఒక బంపర్ ఆఫర్ తగిలింది అని చెప్పేసి తను ఫీల్ అయింది. ఎందుకంటే పుష్ప 2లో కూడా తన క్యారెక్టర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే షూటింగ్ టైంలో 20 రోజులు షూటింగ్ చేసింది, 10 రోజుల పాటు డబ్బింగ్ చెప్పింది. ఒక్కసారిగా దివి అంచనాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. ఈ సినిమా రిలీజ్ అయితే ఈ క్యారెక్టర్ తో తనకి మంచి గుర్తింపు వస్తుంది, మంచి ఆఫర్స్ వస్తాయి అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని అవుట్పుట్ కూడా చూడకుండా థియేటర్ కి తన ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్ళిందట. అక్కడే అసలు విషయం తెలిసింది. విషయం ఏంటి అంటే మొత్తం తను చేసిన సీన్స్ అన్ని టక్ 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 అని కట్ చేసేసారు. అక్కడక్కడ మాత్రమే తనకు కనిపించింది. అలానే చాలా కొద్ది టైంని ఆక్యుపై చేయగలిగింది. మరి ఒక్కసారిగా తనకు ఆ టైంలో అనిపించింది ఏంటంటే చాలా ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యాను. అంతమంది ఫ్రెండ్స్ ని నేను తీసుకొని వెళ్ళాను, పుష్ప లాంటి ఒక పాన్ వరల్డ్ మూవీలో నేను కనిపిస్తున్నానని చెప్పాను. కానీ అక్కడికి వెళ్తే మొత్తం బొమ్మ తిరగబడింది. నాకు చాలా అవమానకరంగా, చాలా బాధగా అనిపించింది. నేను దీని నుండి బయటకు రావడానికి చాలా కష్టపడ్డాను. తర్వాత నాకు అర్థమైంది, ఇది సినిమా ఇండస్ట్రీలో కామన్, ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం దీన్ని వెంటనే మర్చిపోతే బాగుంటుంది, లేదంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని తాను గ్రహించడానికి చాలా టైం పట్టింది అని ఇప్పుడు తను దివి సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది. ఒక్కసారిగా అందరూ పుష్ప తనకి ఎంతటి గాయం చేసిందో గుర్తు చేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరొక హాట్ టాపిక్ ఏంటి అంటే దివికి బిగ్ బాస్ తర్వాత తనకి అంత బిగ్గెస్ట్ హిట్ అనేది పడలేదు. అడపాదడపా సినిమాలు చేస్తుంది. ది యాక్సిడెంట్, రుద్రాంగిలో ఒక చిన్నపాటి రోల్ కూడా చేసింది. ఆ తర్వాత నా నీళ్ళ ట్యాంకర్ అని ఇలా కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా తనకి దక్కాల్సిన గుర్తింపు అనేది దక్కట్లేదు. సో దీంతో ఆమె ఒక బిగ్ని షూట్ చేసింది. ఈ బిగ్ని షూట్ తో మొత్తం అందరూ ఆశ్చర్యపోయారు. మనందరికీ గుర్తుంది, బిగ్ బాస్ కి ముందు కూడా తను ఇలానే బిగ్ని షూట్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ కి వచ్చింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కొన్నాళ్ళు బానే ఉంది అనుకున్నారు, కానీ ఒక్కసారిగా ఇలా చేసేపాటికి అందరూ షాక్ అయి తన మీద ప్రశ్నల వర్షం కురిపించారు. రీసెంట్ గా తన బిగ్ని షూట్ కి సంబంధించి ఆవిడ స్పందించారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అంతగా రెస్పాండ్ అవుతున్నారు అందరూ కూడా. అయితే తానేమంటుందంటే, నేను కూడా గ్లామర్ రోల్స్ చేయగలను, నా దగ్గర పర్ఫెక్ట్ హైట్ ఉంది, బ్యూటీ ఉంది, అండ్ హీరోయిన్ కి కావాల్సిన మెటీరియల్ నా దగ్గర ఉంది, కాబట్టి నేను కూడా గ్లామర్ రోల్స్ చేయగలను అని చెప్పడం కోసమే నేను ఈ బిగ్ని షూట్ చేశాను అని చెప్పేసి తను చెప్పింది. అందుకోసమే తను అప్లోడ్ చేసినట్లు కూడా తెలిసింది. కానీ మీరు దివి అకౌంట్కి వెళ్ళి చెక్ చేస్తే, సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళి చెక్ చేస్తే ఈ ఫొటోస్ అనేవి డిలీట్ అయ్యాయి. ఎందుకు డిలీట్ అయ్యాయి అని చెప్పేసి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి తాను ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, మా ఇంట్లో వచ్చిన రెస్పాన్స్ బాగాలేదు, అంటే మా మదర్ తిట్టడం వల్ల ఇలాంటివి అప్లోడ్ చేయొద్దు అనడం వల్ల నేను వాటిని డిలీట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి తను చెప్పింది. ఏదేమైనప్పటికీ పుష్ప గాయం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ దివి ఒక కొత్త సినిమా కూడా చేసింది. అది రిలీజ్ అయింది. తనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. మరి ఇలాంటి అవకాశాలు దివికి మరిన్ని రావాలని కోరుకుందాం.